నమస్కారం అండి కాంతి కుమార్ గారు. తెలుగు రాష్ట్రాలలో ఒక నయా దందా ఏంటంటే మెడికల్ కాలేజీలో యాజ్ పర్ నీట్ ప్రకారం మెడికల్ కాలేజీలన్నీ కూడా నీట్ అండర్లోకి తీసుకొచ్చిన తర్వాత అడ్మిషన్స్ అన్నీ కూడా కన్సర్న్ స్టేట్ యూనివర్సిటీస్ ద్వారా ఒక ఫీ స్ట్రక్చర్ని ఫిక్స్ చేసి ఏ, బి అండ్ సి తద్వారా అడ్మిషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దానికి ఒక ఫీజు ఫిక్స్ చేశారు. అక్కడక్కడ కాలేజీల్లో మెడికల్ కాలేజీలో సీటు పొందాక అక్కడ లైబ్రరీ ఫీజు అని, బస్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని రకరకాల ఫీజుతో 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రా కట్ పిల్లల దగ్గర తీసుకుంటున్నారు. అంతవరకు కొంచెం పర్వాలేదు అనుకుందాం. కానీ ఇక్కడ ఒక రకమైన రహస్యం ఏంటంటే నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో ఈ మెడికల్ కాలేజీలో సీట్లు అయిపోయిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజ్ ఉందనుకుందాం. ఎక్కడో అస్సాం అతను వచ్చి అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయితే లాస్ట్ మినిట్లో అతనికి అక్కడ నచ్చక విత్డ్రా చేసుకుంటాడు సీటు, అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. అలాగా త్రూఅవుట్ ది స్టేట్స్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఏర్పడ్డాయో ఆ అన్ఫీల్డ్ సీట్స్ అన్నీ కూడా లాస్ట్లో ఇదివరకు కొంతమంది కాలేజీలోనే మినీ కౌన్సిలింగ్ పెట్టేవారు. ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చి యూనివర్సిటీయే ఫిలప్ చేస్తున్నారు. కానీ ఈ రెండాటిలో కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇటు స్టేట్ గవర్నమెంట్స్కి, అటు యూనివర్సిటీస్కి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఇక్కడ ఈ అన్ఫీల్డ్ సీట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే మా కాలేజీలో సీట్లు మిగిలితే మీకు ఇస్తామని పేరెంట్స్తో లోపాయికారి ఒప్పందం చేసుకోవటం ఒక దందా అయితే మేనేజ్మెంట్స్, రెండవది ఈ యొక్క దళారీని ఆశ్రయించి ఒక కన్సల్టెన్స్ పెట్టుకుని మెడికల్ సీట్స్ ఇప్పిస్తామని, పలానా కాలేజీలో మీకు మెడికల్ సీట్ ఖాళీ అయితే ఇస్తారు అనేది ఒక అండర్టేకింగ్ లెటర్ తీసుకుంటున్నారు. ఇందాక నేను వస్తుంటే ఒక పేరెంట్ నాకు ఫోన్ చేశారు, ఇది మన కమింగ్ అప్ చూసి మన టీవీలో. ఎలా అంటే సార్ మేము వెళ్దాం అనుకున్నాం, వెళితే మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ రాసి ఇవ్వాలి మాకు. ఆ లెటర్లో సారాంశం ఏముంటుందంటే మీరు ఏదైతే ఫీజు కడుతున్నారో దాన్ని కొంత ఎక్కువ అమౌంట్ పే చేయాలి. 2 కండిషన్స్, మీడియాకి చెప్పకూడదు, కోర్టుకి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదు. ఈ కండిషన్స్ మీరు ఓకే అయితే బోత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ హ్యాస్ టు సైన్ ఇన్ దేర్ అండర్టేకింగ్ లెటర్. దెన్ ఓన్లీ వాళ్ళు ఒక ఫీజు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకుని అన్ఫీల్డ్ సీట్స్ కనుక ఉంటే వాళ్ళ దగ్గర ఫిలప్ చేయటమా లేదంటే యూనివర్సిటీ ఫిలప్ చేయటం, ఈ రెండాటిలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అది యూనివర్సిటీ అధికారులు కానీ తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్లారిఫికేషన్ ఇవ్వాలి, నీట్ అధికారులు. ఎందుకంటే వీళ్ళు ఫిలప్ చేస్తున్నారు మిగిలిపోయినట్టుకుని పేరెంట్లు ఆశలు పడి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర సపోజ్ 70 లక్షలు ఉందనుకోండి, ₹1 కోటి తీసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఈ 70 లక్షలు అనేది మీకు అఫీషియల్గా ఫీజు రిసిప్ట్ ఇస్తాం, ఈ 30 లక్షలు డి నాట్ ఆస్క్ ఎనీ రిసిప్ట్ అని చెప్పేస్తున్నారు. కారణం ఏంటంటే అది వాళ్ళకి ఫార్మాలిటీస్. ఈ యొక్క చిన్న దందాన్ని మళ్ళీ కేటుగాళ్లు ఆసరాగా తీసుకుని త్రూఅవుట్ 2 రాష్ట్రాల్లో ఉన్న ఆల్ మెడికల్ కాలేజెస్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఒక నయా దందాకి తెరలేపారు. ఇది కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది. దీనికోసం ఈరోజు చర్చిస్తున్నాం. గజేంద్ర గారు, నిజంగా మొత్తం ఎడ్యుకేషన్లో అన్ని జీవోలు ఉంటాయి, అన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి మనకు తెలుగు రాష్ట్రాల్లో. అది అధికారులే దారి చూపిస్తారనుకుంటున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటే ఏం చేయాలనేది ఏమంటారు దీని గురించి, దందా గురించి? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రైమ్ 9 యాజమాన్యానికి గత 3 నెలలుగా అలపెరిగిన పోరాటం చేస్తున్నటువంటి అన్నగారు సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఎప్పుడు డిబేట్ ఉన్నా ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద ఫైట్ చేయడానికి ప్రాంతన్న స్టూడియోకి రావడము, ఆయన చాలా ఫైట్ చేయడము అన్నకు కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఈ రోజు మెడికల్ వ్యవస్థ ఎలా ఉందంటే వైద్యాన్ని నేర్చుకోకుండా అది కొనుక్కొని అన్నిట్లో సరుకు లెక్క ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేటగిరీలు చదువురా సామాజికంగా వెనకబడినటువంటి తరగతులు కూడా చదువుకొని ఈ మెడికల్లో మంచి ఉందా స్థాయిలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఏ కేటగిరీలో ఫీజు ఎంత ఉన్నా గవర్నమెంట్ ఫీజు 40,000 50,000 ఉంది, దానికి 10-100 రెట్లు ఎక్కువ ఫీజు తీసుకొని సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. బి కేటగిరీలో కూడా 36 లక్షల నుంచి 40 లక్షల మధ్య ఉంటే వీళ్ళు దగ్గర దగ్గర 1.5 తీసుకునే పరిస్థితి ఉంది. సి కేటగిరీ అయితే ఎన్ఆర్ఐ కోటాలని చెప్పని అవసరం లేదు. ఈ ఎన్ఆర్ఐ కోటాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ ఎన్ఆర్ఐ కోటాలు ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని కూడా లేకుండా లోకల్ వ్యక్తులకు కూడా దాన్ని ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక పెద్ద పేరు మోసిన కాలేజీలో తిరుపతికి చెందిన ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ అధికారి కూతురు అక్కడ చదువుతుంటే మధ్యలో ఒక దళారి వచ్చి 70 లక్షలు తీసుకొని వాళ్ళ అకౌంట్ లో కట్టించుకున్న తర్వాత కాలేజీకి బి కేటగిరీలో 12 లక్షలు మాత్రమే చెల్లించి
మిగిలిన సొమ్ము మొత్తం కూడా తీసుకొని ఉడాయించడం జరిగింది. ఉడాయిస్తే ఆ తర్వాత ఆ కేసు మా దగ్గరకు వస్తే ఆ కాలేజీకి వెళ్ళి మేము సంప్రదిస్తే నాకు తెలియదు, నా కొడుకు తెలుసు, కొడుకు దగ్గరికి వెళ్తే నాకు తెలియదు, డాడీ చూస్తారని. ఇలా చూస్తే ఆఖరికి 40 లక్షలు 40-50 లక్షలు దళారి తీసుకెళ్లిపోతే ఆ దళారికి మాకు సంబంధం లేనని చెప్పి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఆఖరికి మేము దాన్ని సాల్వ్ చేసి పేరెంట్ కి న్యాయం చేసినాం. అది పక్కన పెడితే అలాంటి వ్యవస్థలు ఈ రాష్ట్రంలో, ఈ 2 తెలుగు రాష్ట్రాల దేశం మొత్తం కూడా ఈ విధంగా దళారీ వ్యవస్థల్ని పెంచి పోస్తున్న కాలేజ్ యాజమాన్యాలే. కాలేజ్ యాజమాన్యాలు ఏం చేస్తాయంటే ఒక దళారీ వ్యవస్థను పెట్టుకొని ఇలా అడ్మిషన్ తీసుకోరా, నీకింత, నాకింత, వాడికింత అని పంచుకొని దీని వ్యవస్థ మొత్తం భ్రష్టపట్టించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇంకొక విషయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే చదువుకోవాలనే రిజర్వేషన్ ఉంటాయో ఆ సీట్లు కూడా అమ్ముకొని దందా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఈ నీటిలో క్వాలిఫై కాని వ్యక్తులను కూడా మేము మీకు సీట్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని వాళ్ళని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ జీవోలో స్పష్టంగా ఉన్నాయి, ఎక్కడ ఎలిజిబుల్ ఎంత, మార్క్స్ ఎంత ఉండాలి, ఎంత పాస్ అయి ఉండాలి, ఎలా ఉండాలి అన్ని తెలిసినా కూడా ఈ పేరెంట్స్ ఆ పిల్లవాడికి చదువు రాకపోయినా కూడా సరే కోట్లు పెట్టి నా కొడుకుని డాక్టర్ చేయాలనే ఒక దురుద్దేశంతో పేరెంట్స్ ఉన్నంత కాలం ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏడైతే కొన్ని కాలేజీల పేర్లు చెప్తారో గతంలో అవినీతులు జరిగింది, ఈడీ విచారణలో బయటపడిన కాలేజీలు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజు రాజమహేంద్రవరం, దానిపైన ఫిర్యాదులు ఉన్నాయి. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ విజయనగరము, శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఈ 3 కాలేజీల పైన దాడులు చేస్తే అవినీతి అక్రమాలు పాల్పడ్డాయని గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీ విచారణలో తేలింది. అదే విధంగా ఎన్ఆర్ఐ అకాడమీ ఎంబీబీఎస్ డొనేషన్ పేరుతోటి డబ్బు మళ్లించుకొని చాలా దందా చేసింది. ఈ అకాడమీ విజయవాడ, హైదరాబాద్ లో రెండింటిపైన కూడా ఈడీని సోదా చేస్తే దొంగతనాలు, డబ్బు మళ్లింపులు, ఎంబీబీఎస్ డొనేషన్లు ఎక్కువ తీసుకొని కాలేజీని భ్రష్టపట్టించినటువంటి వ్యవస్థ ఈ ఎన్ఆర్ఐ అకాడమీలో ఉంది. అదే విధంగా ఇంకొకటి ఇంపార్టెంట్, ఫేక్ బీసీ సర్టిఫికేట్లు పెట్టి నేను బీసీ అని 7 దాని మీద సీట్లు పొందితే దాంట్లో ఒక మేల్ ఉన్నాడు, మిగతా 5 మంది అమ్మాయిలు ఈ సీట్లు తీసుకొని బీసీ కేటగిరీలో కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇలాంటి దళారీ వ్యవస్థను కూడా పెంచిపోతున్నది ఈ కాలేజ్ యాజమాన్యాలే. అదే విధంగా ఇక్కడ మనకి స్పష్టంగా అండర్ సెక్షన్ 7 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1983లో స్పష్టంగా ఇక్కడ మనం ఏ కేటగిరీలో ఎంత ఫీజు చెల్లించాలి, ఏ కేటగిరీలో ఏ వ్యక్తి ఇక్కడ ప్రవేశం పొందాలనేది స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. మన ఉదాహరణకి ఏపీలో చూసుకున్నట్లయితే విద్యార్థులు మొత్తం సంఖ్య 5,625 మంది ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,650 మంది ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలో 2,975 మంది ఉన్నారు. అదే లెక్కలు తెలంగాణలో చూసుకుంటే 5,600 మంది మన సీట్లు ఉంటే 3,000 గవర్నమెంట్ లో, 3,000 ఈ ప్రభుత్వ కాలేజీలో ఉన్నాయి. ఇవన్నీ ఇంత ఉన్నా కూడా ఈ కాలేజీలు ఏం చేస్తాయంటే మసిపూసి మారేడు చేసి, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి నేను నీకు డాక్టరేట్ పట్టా ఇస్తా అని చెప్పి డొనేషన్లని, ఆ ఫీజులని, ఈ ఫీజులని దగ్గర 2-3 కోట్లు ఆ పేరెంట్స్ నుంచి గుంజి వీళ్ళు దందా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దందాలంతా అరికట్టాలంటే దీనికి కూడా పెద్ద వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే దీంట్లో కూడా ఏఎఫ్ఆర్సి అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటర్ కమిటీ, ఎంసిఐ అండ్ ఎన్ఎంసి ఈ సంస్థలు ఉన్నాయి. అదే విధంగా స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవి కూడా వీటికి ఫిర్యాదులు చేసి సమస్యలు పరిష్కారం చేసుకుంటే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. నా పిల్లవాడిని ఫెయిల్ చేస్తాడేమో, ఎందుకు ఫెయిల్ చేస్తారు? నీ పిల్లవాడికి సబ్జెక్ట్ ఉంటే, చదివే అర్హత ఉంటే, పాస్ మార్కులు తెచ్చుకునేటువంటి ఉద్దేశం ఉంటే వీళ్ళు ఎన్ని చేసినా ఇలాంటి, ఎందుకంటే వాళ్ళు ఫిర్యాదులు చేస్తే వాళ్ళ మీద పిల్లలు కూడా ఇలా చేసే పరిస్థితి ఉంటుంది. తద్వారా మళ్ళీ ఆర్టీఐ ద్వారా కూడా మనం అక్కడ ఏం చేయాలో చేయొచ్చు. అదేవిధంగా కోర్టులో పిటిషన్ వేయొచ్చు. చాలా వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇక మనం భయపడే వ్యవస్థలో ఉన్నాం. ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ, ఈ పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు అది అందన ద్రాక్ష విధంగానే ఈ దేశంలో ఉంచి దాన్ని వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని నాణ్యత లేని విద్యను ఇచ్చి ఆ డాక్టర్ని బయటికి పంపించి ఈ దేశంలో వైద్యాన్ని ఖరీదుగా చేసినటువంటి పరిస్థితి ఈ మెడికల్ కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలో 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ డాక్టర్ 5 రూపాయలు, 1 రూపాయి, మన గతంలో విన్నాం 1 రూపాయి డాక్టర్, 10 రూపాయలు డాక్టర్ అని. ఆ డాక్టర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? వేలల్లో లక్షల్లో ఫీజులు తీసుకొని దాని ఖరీదు పేదవాళ్ళకి
ఆ కార్పొరేట్ వైద్యం అందకుండా చేస్తున్నది ఈ ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ నుంచే. కాబట్టి ఈ వ్యవస్థ మొత్తం పోవాలంటే గవర్నమెంట్ లో జీవోలు ఇచ్చిన మాత్రాన, అధికారులు ఆ జీవోలు చూపించిన మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా 100% అమలుపరిచి ప్రభుత్వాలు కఠిన శిక్షలు ఎవరైతే వాళ్ళ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి శిక్షలు వేస్తే తప్ప ఈ రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి మాఫియా జరగకుండా ఉండడానికి వీళ్ళు దోహదపడాలి. వీళ్ళకి ఆ కార్పొరేట్ కాలేజీలు సూట్ కేసులు తెచ్చి ప్రభుత్వ అధికారులకి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి ఆ సూట్ కేసులు అందిస్తే వీళ్ళు చూసినట్టు వదిలిపెట్టి వాళ్ళు దందా చేసుకోవడానికి ప్రధానంగా వీళ్ళు సహాయం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉంది. ఎందుకు వీళ్ళు ఇంత చిల్లరతనంగా చేస్తున్నారు మేము అడుగుతున్నాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా అది పేదవాడికి అందకపోవడానికి కారణం ముమ్మాటికి ఈ ప్రభుత్వాలు. ఓటు బ్యాంకు చూసినంత వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు, డబ్బు లేని పేదవాళ్ళు కూడా వీళ్ళు చదువు రాకుండా సమాజంలో దూరంగా ఉంటే వాళ్ళు యొక్క చెప్పినటువంటి మాటలు చెల్లుబాటు అవుతాయి, ఓట్లేసే పరిస్థితి ఉంటది. కాబట్టి చదువుని పేదవాడికి దూరం చేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కొనసాగుతుంది. అలాంటి కనుమరు కావాలంటే, అలాంటి దూరం అవ్వాలంటే పేరెంట్స్ కానీ మీలాంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మీడియా ఛానల్స్ ఉన్నాయి. అన్ని కూడా డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి మీడియా ఛానళ్ళు చాలా మంది ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళు కూడా ఉన్నారు. అవన్నిటి కూడా దాంట్లో అధిగమించే ప్రైమ్ 9 మీడియా, అదేవిధంగా సత్యనారాయణ గారు దీని మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మాకు అప్పుడప్పుడు సంతోషం కలుగుతుంది. మా విద్యార్థి సంఘ నాయకులతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఎందుకు వీళ్ళు ఇంతగా పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి తోడుగా మనం ఉండాలి. ఖచ్చితంగా సత్యనారాయణ గారికి మనం వృతాభర్తగా సహాయం చేయాలని కంకణం కొట్టుకొని ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం. మా మీద కేసులు పెట్టినా మేము ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను బయట పెడుతున్నాం. అప్పటికి కూడా మేము భయపడకుండా మా మీద కేసులు పెట్టినా ఆ కేసులు మేము స్వీకరించి జైలుకి పోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బంగారు భవిష్యత్తుని తరతరాలకు అందించాలంటే మా మీద మేము కేసులు పడాలి. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మేము పాల్గొనలేదు, అవినీతి అక్రమాలను మేము ఎదిరించలేదు. ఈ రోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడిన అప్పటికి కూడా ఈ దేశంలో అవినీతి అక్రమాలు ఇంకా చెలరేగుతున్నాయంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రైమ్ 9 మీడియా గారికి, సత్యనారాయణ గారికి మేము ప్రత్యేకంగా చేతులు జోడించి అడుగుతున్నది ఏంటంటే ఈ వ్యవస్థని మనం ఈ సమాజంలో మార్పు వచ్చేంత వరకు మీకు తోడుగా మేము ఉంటాము, మాకు తోడుగా మీరు ఉండండి. ఖచ్చితంగా వీళ్ళు భరతం పడతాము, వీళ్ళు అవినీతి అక్రమాలను అరికడతామని మనస్ఫూర్తిగా పేద విద్యార్థుల తరపున మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాము. ఓకే గజేందర్, మాట్లాడదాం మళ్ళీ. క్రాంతి గారు చెప్పండి. వైద్యో నారాయణో హరి అన్నారు, దేవుడితో సమానం వైద్యుడు.